10వ తరగతి ఫిజికల్ సైన్స్. అబ్బో, ఈ పేరు వినగానే చాలామందికి గుండెల్లో కొంచెం కంగారు మొదలవుతుంది కదా. కాని భయపడాల్సిన పనే లేదు. మంచి గ్రేడ్ తెచ్చుకోవడం అస్సలు అసాధ్యం కాదు. ముఖ్యంగా ఎవరైతే ఈ సబ్జెక్ట్లో కాస్త వెనకబడి ఉన్నారో వాళ్లు కూడా ఈజీగా పాసవడానికి కొన్ని పక్కా పద్ధతులున్నాయి. అవేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. పరీక్షల టైం దగ్గర పడుతుంటే ఆ ఫిజికల్ సైన్స్ పుస్తకం చూడగానే అమ్మో, ఆ ఫార్ములాలు, ఈక్వేషన్లు, డయాగ్రామ్సు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలిరా బాబు అని ఒక రకమైన భయం మొదలవుతుంది. ఇది చాలా కామన్, మీకే కాదు అందరికీ ఉంటుంది. అయితే దీనికోసం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదేదో పెద్ద కొండ ఎక్కడం లాంటిది కాదు, దానికి కరెక్ట్ దారి కనిపెట్టడం లాంటిది. సరైన ప్లానింగ్తో చదివితే విజయం మన చేతిలోనే ఉంటుంది. సరే, మరి ఈ సవాల్ను ఎదుర్కోవాలంటే ఏం చెయ్యాలి? దీనికోసం మనం ఒక స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, గంటలు గంటలు పుస్తకం ముందు కూర్చోవడం కాదు ముఖ్యం. కష్టపడి చదవడం కన్నా ఇష్టంగా, ఇంకా చెప్పాలంటే తెలివిగా చదవాలి. అంటే ఏది చదవాలి, ఏది వదిలేయాలి, ఎలా చదివితే ఎక్కువ మార్కులొస్తాయి, ఇవి తెలుసుకోవాలన్నమాట. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు కొట్టడమే మన టార్గెట్. మరి ఆ తెలివైన వ్యూహాలేంటి? తక్కువ చదివి ఎక్కువ మార్కులు ఎలా సంపాదించుకోవాలి? ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఎస్సే క్వశ్చన్స్. ఇవి మనకు మార్కుల బ్యాంక్ లాంటివి. ముఖ్యంగా కెమిస్ట్రీలోని డయాగ్రామ్స్, మన కంటి దోషాలైన మయోపియా, హైపర్మెట్రోపియా, అలాగే కార్బన్ కాంపౌండ్స్కి సంబంధించిన టేబుల్స్, ఈ మూడిటిని బాగా ప్రాక్టీస్ చేశారంటే చాలు, మంచి మార్కులు మీ పాకెట్లో ఉన్నట్టే. ఇది నేనేదో ఊహించి చెబుతున్నది కాదు, మన విద్యాశాఖ వాళ్లే స్వయంగా ఈ ముఖ్యమైన టాపిక్స్ని సూచించారు. వీటి మీద కాస్త దృష్టి పెడితే చాలు, పాస్ మార్కుల లైన్ని ఈజీగా దాటేయచ్చు అని వాళ్లే భరోసా ఇస్తున్నారు. సో మన ఫస్ట్ ప్రియారిటీ వీటికే ఇవ్వాలి. ఇక 4 మార్కుల ప్రశ్నల సంగతి చూద్దాం. వీటిలో చాలా వరకు మన డైలీ లైఫ్కి సంబంధించినవే ఉంటాయి. ఉదాహరణకి మెటల్స్, నాన్ మెటల్స్ ఉపయోగాలు, ఇంట్లో వాడే బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, అలాగే pH వాల్యూస్, లెన్సెస్ ఇంకా మిర్రర్స్ ఉపయోగాలు. ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. వీటిపై కాన్సంట్రేట్ చేస్తే మంచి స్కోర్ గ్యారంటీ. 2 మార్కుల ప్రశ్నలు ఎక్కువగా ఎందుకు, ఎలా అని రీజనింగ్ బేస్డ్గా అడుగుతారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ పాఠాల నుండి వచ్చే లాజికల్ క్వశ్చన్స్ని ఎందుకు ఇలా జరిగింది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ చదివారంటే ఆన్సర్స్ చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. ఇక 1 మార్క్ క్వశ్చన్స్. వీటికోసం పుస్తకం మొత్తం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. దానికి బదులు ఒక స్మార్ట్ పద్ధతి ఉంది. అదేంటంటే పాత మోడల్ పేపర్లను వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుండి అడుగుతున్నారో ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఏం చదవాలో తెలిసింది సరే, కానీ మార్కులు రావాలంటే ఆన్సర్స్ పేపర్లో నీట్గా ఒక పద్ధతి ప్రకారం రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఆన్సర్స్ ఎలా ప్రెజెంట్ చేయాలో చూద్దాం. ఇక ఎస్సే ఆన్సర్ రాసేటప్పుడు ఒక సింపుల్ ఫార్ములా ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. లక్ష్యం, కావలసిన పరికరాలు, పటం అంటే డయాగ్రామ్, ప్రయోగ విధానం, ఆ తర్వాత నిర్ధారణ. ఈ 5 హెడ్డింగ్స్ పెట్టి రాశారనుకోండి, మీ ఆన్సర్ చూడటానికి చాలా నీట్గా ఒక పద్ధతి ప్రకారం కనిపిస్తుంది. పేపర్ కరెక్ట్ చేసేవాళ్లకి చూడగానే ఓ మంచి ఇంప్రెషన్ వస్తుంది. అప్పుడు మార్కులలా ఈజీగా పడిపోతాయంతే. మరో 3 సూపర్ టిప్స్. 1. ఆన్సర్స్ని పారాగ్రాఫులుగా కాకుండా పాయింట్స్ వైజ్గా రాయండి. 2. పెద్ద పెద్ద వాక్యాలు కాకుండా చిన్నగా, సింపుల్గా ఉండే సెంటెన్సులు వాడండి. ఇక 3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, డయాగ్రామ్స్. అవసరమైన ప్రతి చోట పెన్సిల్తో శుభ్రంగా డయాగ్రామ్ గీయండి. ఒక్కోసారి ఒక మంచి డయాగ్రామ్ ఒక పారా కంటే ఎక్కువ మార్కులు తెచ్చిపెడుతుంది, గుర్తుంచుకోండి. ఈ స్ట్రాటజీలన్నీ వర్కౌట్ అవ్వాలంటే ఒక పక్కా ప్లాన్ ఉండాలి. ఒక నెల రోజుల పాటు కన్సిస్టెంట్గా చదవడానికి ఒక టైం టేబుల్ ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడొక 30 రోజుల స్టడీ ప్లాన్ మోడల్ ఉంది. చూడ్డానికి పెద్దగా కష్టంగా అనిపించొచ్చు, కాని దీని వెనకున్న సింపుల్ లాజిక్ ఒక్కటే. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్కు కొంచెం టైం కేటాయించడం. దీనివల్ల చదివింది మర్చిపోకుండా ఉంటామన్నమాట. అయితే సేమ్ టు సేమ్ ఇదే ప్లాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవాల్సిన అవసరం లేదు. దీని వెనకున్న అసలు సీక్రెట్ ఏంటంటే డిసిప్లిన్తో రోజూ రివిజన్ చేయడం. దాన్ని అర్థం చేసుకుని మీకు వీలైనట్టుగా సొంతంగా ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. అదే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది.
ఉదాహరణకు మీ డైలీ షెడ్యూల్లో ఫిజికల్ సైన్స్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. రోజులో 1 లేదా 2 సెషన్లను దీనికోసం కేటాయిస్తే సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి మన విజయానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకుందాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 గోల్డెన్ రూల్స్ ఇవే. మొదటిది, స్మార్ట్గా చదవండి. అంటే ఈజీగా మార్కులొచ్చే టాపిక్స్కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. రెండవది, మీ ఆన్సర్స్ని సబ్ హెడ్డింగ్స్, డయాగ్రామ్స్తో నీట్గా ప్రెజెంట్ చేయండి. మూడవది, ఒక ప్లాన్ ప్రకారం రోజు తప్పకుండా రివిజన్ చేయండి. ఈ పద్ధతులు పాటిస్తే చాలు, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడమే కాదు, ఎగ్జామ్స్ అంటే ఉండే భయం కూడా పోతుంది. సబ్జెక్ట్ మీద ఒక క్లారిటీ వస్తుంది. మరి ఈ విన్నింగ్ ఫార్ములాలతో ఫిజికల్ సైన్స్లో మీ సత్తా ఏంటో చూపించడానికి రెడీగా ఉన్నారా? మీ పరీక్షలకు ఆల్ ది వెరీ బెస్ట్.